నా దగ్గర అయితే ఐక్యూ నియో 10R ఉంది. అప్డేట్ వచ్చి ఇప్పటికి ఒక వారం అవుతుంది. వారం రోజులుగా యూజ్ చేస్తున్నాను. దీంట్లో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఓఎస్ ఎలా ఉంది, స్మూత్ గా ఉందా లేదా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మీరు వీడియో ఎండ్ అయ్యేలోపు లాస్ట్ కి తెలుసుకుంటారు. సో ఏమాత్రం వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి లాక్ స్క్రీన్ అన్నమాట. అందరూ ఐఫోన్ స్టైల్లో వస్తుందని చాలా వెయిట్ చేస్తారు దీనికోసం. నేను కూడా చాలా వెయిట్ చేశా. సో ఫస్ట్ దీన్ని అయితే ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూపిస్తా. ఆ తర్వాత ఈ ఫింగర్ ప్రింట్ ఐకాన్ ఉంది కదా, దీన్ని కూడా ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం లాక్ వేసుకుందాం డివైస్ కి. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా పించి చేయాలన్నమాట. పించి చేసి పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ కొట్టేస్తాను నేను. పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసినారా మీకు కింద ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఇది ఎడిట్ నొక్కిన తర్వాత ఇక్కడ లోడ్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ లాక్ మీద ట్యాప్ చేస్తే మనకు వస్తే ఇక్కడ రకరకాల లాక్ స్టైల్స్. ఇదిగోండి ఇలా ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇవి క్లాసిక్ అనమాట. ఇంతకుముందు ఉండేటివి ఫంటచ్ ఓఎస్లో. ఇప్పుడు మనకు ఆరిజిన్లో ఇవి యాడ్ చేశారు కొత్తగా. మళ్ళీ దీంట్లో ఇవి స్టైల్స్ కదా, దీన్ని ఇట్లా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇట్లా మనకు కావాల్సినట్ట. నేనైతే ఇట్లా పెద్ద పెట్టుకున్నాను, నాకు ఐఫోన్ స్టైల్లో ఇష్టం. ఆ తర్వాత ఫాంట్స్ మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. 2 రకాలు ఉంటాయి ఫాంట్స్ ఇక్కడ. ఒకటి ఈ స్టైలు, ఒకటి ఈ స్టైలు, ఒకటి జనరల్, ఒకటి కొంచెం క్లాసిక్ ఉంటుంది. నేనైతే ఇది చూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఆ తర్వాత ఇక్కడ కలర్స్ ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. ఈ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇది ఓకే సాలిడ్ కలర్ ఉంటుంది. మనకైతే ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నాం. మీకు కావాల్సినట్టు ఇక్కడ కింద ఇంకా కలర్స్ అయితే ఆప్షన్స్ ఇచ్చారు. మీరు నచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను, నాకు ఇదే నచ్చింది. ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. డెప్త్ ఎఫెక్ట్ అనేది చూసినారా, దీన్ని ఆఫ్ చేసినాం అనుకో ఇటు ఉంటుంది, పైన ఉంటుంది. ఏదన్నా ఆబ్జెక్ట్ ఉందంటే దాని పైన ఉంటుంది. ఇక్కడ డెప్త్ ఎఫెక్ట్ ఆన్ చేస్తే ఆబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ పైన టిక్కించుకుందాం. అప్లయింగ్, ఓకే డన్ అయిపోయింది. ఇక్కడ కావాలంటే మీరు ఇంకొకటి అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 ఫోన్ అయితే అన్లాక్ చేసుకున్నాం. ఆ తర్వాత మీకు ఫింగర్ ప్రింట్ మీద అది ఇమోజీ ఎట్లా పెట్టాలని చూపిస్తా. ఇట్లా వెళ్ళి సెట్టింగ్స్ లోకి ఇక్కడ మనకి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఆ తర్వాత డివైస్ అన్లాకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది చేసినారా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కొట్టేయండి. పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ లాక్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఐకాన్ అనేది చూసినారా, అది నొక్కితే ఇక్కడ వస్తాయి మనకి రకరకాలు వస్తాయి. ఇది పాతవి ఇవన్నీ. నాకు ఇలా నచ్చదు. సో ఇక్కడ ప్లస్ మీద యాడ్ చేసి మనం టెక్స్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా ఇమోజీ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ W అని టైప్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎట్లా వచ్చిందో. సో అలా టైప్ చేసుకొని మనం కావాల్సిన పెట్టుకోవచ్చు. నేను ఈ ఇమోజీ పెట్టుకున్నాను, కొంచెం విచిత్రంగా ఉంటుందని. సో ఇది అన్నమాట. ఇంకా దీనిలో మేజర్ చేంజెస్ అయితే ఇవి. ఇంకా మీకు వర్షన్ అప్డేట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇది వర్షన్ ట్రయల్లో ఉంది. స్టేబుల్ వచ్చినాక ఇంకా మీకు బాగుంటుంది పర్ఫార్మెన్స్ అయితే. సిస్టమ్ అప్డేట్ ఆరిజిన్ OS 6 చూసినారా, ఇది ట్రయల్ వర్షన్ అనమాట. దీంట్లో మనకి ఇంకా ఫైనల్గా మనం ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ డేటా ఆఫ్ ఉంది కదా, ఇక్కడ పైన చూడండి 4G అని చూపిస్తుంటుంది. కొంచెం జూమ్ చేస్తాం. ఇదిగో డేటా ఆఫ్లో ఉన్నా ఆన్లో ఉన్నా ఆడ 4G 5G అని చూపిస్తుంది. అది మేబీ ఒక బగ్ అనుకుంటా, లేకుంటే అది ఏమైనా ఫీచరో మనకైతే అర్థం కాల. మళ్ళీ డేటా ఆన్ చేద్దాం. ఆన్ చేసినప్పుడు ఇక్కడ పక్కన స్పీడ్ చూపిస్తుంది. సో కొత్త ఆరిజిన్ ఓఎస్లో నాకు నచ్చిన అప్డేట్స్ అయితే ఇవి అనమాట. నాకు నచ్చిన చేంజెస్ అయితే ఇవి. సో ఇంకా మీ ప్రిఫరెన్స్కి వదిలేస్తున్నాను. మీరు అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఇది కొద్దిగా బగ్గీ ఉంది. ఇంకా నెట్వర్క్లో కొద్దిగా ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్ మీరు ఎప్పుడైనా యూట్యూబ్ వాడుతుంటే కొద్దిగా బఫర్ అవుతుంది. సో ఇంకా మేజర్గా ఇష్యూస్ ఏం లేవు. పేమెంట్స్ అన్నీ సెక్యూర్గా ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఇంకో మంత్ అలా పడుతుంది అనుకుంటా వీళ్ళు స్టేబుల్ అప్డేట్ రిలీజ్ చేయడానికి ఆల్ డివైసెస్కి. సో అప్డేట్ వచ్చిన వాళ్ళు అప్డేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొన్ని నాళ్ళు వెయిట్ చేయండి, ఇంకా కొద్దిగా స్టేబుల్ అవుతుంది. ఇంకా అప్డేట్ రాని వాళ్ళ విషయానికి వచ్చేస్తే మీకు జనవరి ఎండింగ్ లోపల వచ్చేస్తుంది గైస్. సో పెద్దగా ఏదారు చేయాల్సిన పని అయితే లేదు. సో మీకు నా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్.